ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ కృప మా పట్ల ఎంత విస్తారంగా ఉందో తలుచుకుంటుంటేనే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. మీరు నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, బలమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, మహోన్నత దేవుడు. మా జీవితాల్లో ఈ అనుభవాలన్నీ మేము చూడటానికి సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు. ఈ పరిచయను నిలవబెట్టండి, మమ్మును నిలవబెట్టండి, మహిమ పొందండి. పడిపోకుండా మీరే చూసుకోండి ప్రభు, మేలు చేయండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనాల మధ్య విచిత్రమైన విషయం ప్రస్తావనకు వచ్చింది. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, క్రీస్తు రాజ్యము, ఇజ్రాయేలులకు రాజ్యము. ఇలా రకరకాలుగా బైబిల్ గ్రంథంలో రాజ్యం అనే పేరుతో మాట్లాడటం జరిగింది. వాటి యొక్క నేరేషన్స్, వివరణలు కూడా డిఫరెంట్గా ఇవ్వటం జరిగింది. నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. 1000 ఏండ్ల పరిపాలన దేవుని రాజ్యము అన్నప్పుడు 1000 ఏండ్ల పరిపాలనను కూడా దైవరాజ్యంగానే పరిగణించాలి. సినానిమస్ అంటారు చూసారా, సినానిమ్స్, సమరూపకమైన మాటలు. కానీ వేరు స్థలాలలో, వేరు సందర్భాల్లో వివరించుట గమనార్హం. అది దేవుని రాజ్యంగా, క్రీస్తు రాజ్యంగా, దైవ పాలనగా మనం భావిస్తాం. తర్వాత సంఘం పెంతెకొస్తు పండుగ నాటి నుండి క్రీస్తు వారి 2వ రాకడ ఆకాశ మధ్యమానికి చేరు నాటి వరకు కృపాకాలమున ఉద్భవించిన విశ్వాసుల సమూహం కూడా దేవుని రాజ్యమే. పరలోక రాజ్యం, తండ్రి అయిన దేవుడు నివసిస్తున్నది. సింహాసనం మీద క్రీస్తు ప్రభు ఆసీనుడై దేవదూతను కలిగినది పరలోక రాజ్యము. ఇలా రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 1000 ఏండ్ల పాలన గురించి, సంఘాన్ని గురించి, పరలోకాన్ని గురించి, ఇజ్రాయేలు యొక్క రాజ్యమును గురించి ఇవన్నీ చెబుతున్నప్పుడు ఇక్కడ వచనంలో లూకా రాసినది, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగితే పరిచయులు అడిగారు. బీయింగ్ ఆస్క్డ్ బై ఫారిసీస్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వుడ్ కమ్. The kingdom of God is not coming with signs to be observed. కంటికి కనపడే రుజువుల చేత కనబడినట్లు దేవుని రాజ్యము రాదు. ఇవాళ సంఘం దేవుని రాజ్యము కంటికి కనబడదు. ఎక్కడ ఉన్నది, ఎలా ఉంటుంది సంఘం అంటే రక్షించబడిన వ్యక్తుల యొక్క ప్రపంచ సమూహం. దానికి జియోగ్రాఫికల్ స్టేటస్ లేదు. ఇట్లా ఉంటుంది, ఈ రూపంగా, ఇక్కడ ఈ వ్యాసార్థం, ఈ భౌగోళిక స్థితి, అట్లా ఏం లేదు. అది సాధారణమైనటువంటి సూచనలతో గమనించి కనుగొని తెలుసుకునేటట్టుగా కనిపించదు. కానీ అది దినదినమూ విస్తరిస్తోంది. ఎక్కడ విస్తరిస్తుంది, ఎలా విస్తరిస్తోంది, ఎవరి సంఘం, దేన్ని రాజ్యం అన్నారు అనేది మనుషులకు తెలియదు. అది ఆయన ఒక్కడికే తెలుస్తుంది.
నీవు నేను కూడా రక్షించబడిన వారమైతే ఈ క్రీస్తు సంఘంలో వ్యక్తులమే, క్రీస్తు శరీరంలోని వ్యక్తులమే, మరియు క్రీస్తు రాజ్యంలో కూడా, దేవుని రాజ్యంలో కూడా పాలుభాగస్తులమే. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అది మీ మధ్యే ఉంది, దేవుని రాజ్యం మీ మధ్యే ఉందన్నప్పుడు ప్రభువే మన మధ్యన ఉన్నాడు. అప్పుడు వారి మధ్యన ప్రభు ఉన్నారు. ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు యొక్క రాజ్యమే. కనుక మీ మధ్య ఉంది అన్నప్పుడు దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్ ఇన్ దట్ చర్చ్. ప్రభువు శరీరం, శిరస్సు, సంఘం శరీరం, అపోస్టల్స్ బిగినింగ్ ఆఫ్ ద చర్చ్లో వాళ్ళే ఫౌండేషన్స్, వాళ్ళే పునాదులకు వచ్చారు. క్రీస్తును పునాది మీద, బండ మీద, పునాది మీద అపోస్టల్స్ కట్టారు సంఘాన్ని. కాబట్టి దేవుని రాజ్యం మీ మధ్య ఉందన్నప్పుడు ప్రభువు, ఆయన యొక్క సంఘం. ఇక 22వ వచనంలో, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఎక్కడని, అదుగో అక్కడని మీతో చెప్పిన యెడల వెళ్ళకండి, వెంబడించకండి. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి, ఆకాశము కింద దిక్కు ఒక దిక్కు నుండి మరొక దిక్కునకు మెరుపు మెరిసి, ఆకాశం కింద మరి యొక్క దిక్కునకు ఎలాగ ప్రకాశిస్తుందో అలాగే మనుష్య కుమారుడు తన దినమును ఉండను. అయితే ముందుగా ఆయన అనేక శ్రమలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. ఇక్కడ వ్రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నట్లయితే, మొదటి రాకడలో క్రీస్తు వచ్చినప్పటి ఒక సంభవాన్ని, రెండవ రాకడలో క్రీస్తు రాబోతున్నప్పటి మరొక సంభవాన్ని ముడివేసి మాట్లాడుతున్నాడు ప్రభు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఒక దినం చూడాలి అని కోరుకుంటున్నప్పుడు అది ఆ దినం వారు చూడరు అన్నాడు. అదేమిటి? శిష్యులు చూడని ఆ దినం ఏమిటి? ఆయన వచ్చే సెకండ్ కమింగ్కి శిష్యులు భూమి మీద జీవించి ఉండరు. అది చెబుతున్నాడు ఆయన. మీరు చూడాలనుకుంటారు, కానీ మీరు దాన్ని చూడకుండా మరణిస్తారు. అయితే యూదులకు ఒక ప్రత్యేక సందేశం ఉంది ఇందులో. ఏంటంటే, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పంటే నమ్మకండి. ప్రభువు ఆరోహణుడు అయిపోయిన తర్వాత మాకు కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు అని ఎవరైనా చెబితే మీరు డిస్టర్బ్ కావద్దు అని చెప్పాడు. ఆ దినం రావాలి. ప్రభు యొక్క రెండవ దినం ఎట్లా ఉంటుంది, రెండవ రాకడ దినం ఎట్లా ఉంటుందంటే, ఒక దిక్కు నుండి ఒక దిక్కుకు మెరుపు వచ్చినట్లుగా ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, క్షణకాలంలో వచ్చేస్తుంది. అది సంఘానికి తెలుస్తుంది. అయితే దానికి ముందు, అట్లాంటి సెకండ్ కమింగ్ ఇన్సిడెంట్కి ముందుగా ఫస్ట్ కమింగ్లో, మొదటి రాకడలో ఆయన శిలువ మరణం పొందాలి. అనేక హింసలు పొంది ఉపేక్షించబడాల్సింది ఉంది. ఆ తర్వాతే రెండవ రాకడను గూర్చిన సమస్తమైన వైభవం. 26వ వచనం, నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకీయబడుతున్నారు. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను. నోవహు జలప్రళయ సమయంలో నోవహు ప్రకటన చేశాడు. దేవుడు నాతో మాట్లాడారు, జలప్రళయం వస్తుంది, మారు మనసు పొందండి, ఓడలో ప్రవేశించటానికి రండి అనే పిలుపునిచ్చాడు. ఎవరు పట్టించుకోవాలి? పిచ్చోడు మాటలాగా ఉంది. చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లుగా అయిపోయింది నోవహు ప్రకటన. నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రం దేవుని మాట చొప్పున ఓడలోకి వెళ్ళిపోయారు. దేవుడు తలుపేశాడు. ఆ దినము వరకు, వారు ఓడలో ప్రవేశించే దినము వరకు ఆనాడు ఉన్న సమాజం రొటీన్గానే జీవించాడు. చాలా రొటీన్గా
పెళ్ళిళ్ళు ఆగలేదు, అలాగే వివిధ కార్యక్రమాలు ఏమీ కూడా ఆగలేదు. తినటం ఆగలేదు, త్రాగటం ఆగలేదు, నాట్యం ఆగలేదు. అంటే అర్థం ఏంటంటే నో వన్ ఈజ్ బాదరింగ్ అబౌట్ ద డే ఆఫ్ రాత్. ఆ రాబోతున్న జలప్రళయపు ఉగ్రతా దినమును ఎవడు నమ్మలేదు. నమ్మటానికి ఆధారాలు లేవు. ఎందుకంటే ఆకాశం నుండి ఆ కాలానికి వర్షం లేదు. భూమి నుండి లేచినటువంటి ఆవిరి భూమిని తడపటం, నీటి చేత భూమి నుండి వచ్చిన దానితో వ్యవసాయమే తప్ప ఆకాశము నుండి వర్షం కురియుట నోవహు కాలం వరకు లేదు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మునుపెన్నడూ చూడని సంగతులను గురించి నోవహు విన్నప్పుడు విశ్వాసము చేత దానిని నమ్మి గ్రహించి ఓడను సిద్ధం చేసుకున్నాడు, తన కొరకు తన కుటుంబం కొరకు. అదే అతను అపహాస్యం పాలయ్యాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, సత్య సువార్తను ఎవరైతే నమ్ముతున్నారో ప్రకటిస్తున్నారో వాళ్ళు చివరి దినాల్లో అపహాస్యం పాలవుతారు. జాగ్రత్తగా మననాన్న ఉంచుకోండి, ఇది మనసులో ముద్రించుకొని ఉంచుకోండి. సత్యం చెబుతున్న వాళ్ళందరూ కూడాను తృణీకరించబడతారు, అవమానపరచబడతారు. ప్రజలలో మార్పు ఉండదు. నోవహు కాలంలో ప్రజలలో మార్పు లేదు. తినటం మానలేదు, తాగటం మానలేదు, పెండిండ్లు మానలేదు, ప్రోగ్రాములు మానలేదు, ఏది మానలేదు. ఎందుకంటే ఎవ్వడు నమ్మలేదు ఆ మాట. ఈ మాట ఎవడు నమ్ముతాడు? నమ్మలేదు. ఆకాశం నుండి వర్షం పట్టడం ఏంటి? ఎప్పుడు లేనిది చెప్తున్నాడు ఈయన. అలా ఉంటుందట రెండవ రాకడ కూడా. ప్రభువు యొక్క దినం కూడా అట్లాగే జరుగుతుంది. ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం అన్ని పనుల్లోనూ మునిగిపోయి ఉంటాం, ఆయన రాకడ వచ్చేస్తుంది. ఆయన బిడ్డలు ఆకాశ మధ్యమానికి తీసుకొని పోబడతారు. మనం చేరిపోతాం ప్రభు సన్నిధికి. రెప్పపాటున మార్పును అందేస్తాం, ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ భూమి మీద ఎవడు పట్టించుకోడు ఈ ఇన్సిడెంట్ని. అరే ఒక గ్రేట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వరల్డ్లో మిస్ అయ్యారని ఎవడు పట్టించుకోడు. సరిగదా, ఇది పెద్ద విశేషం కాదన్నట్టుగానే ప్రవర్తిస్తారు. నేను మనవి చేస్తున్నాను, ఏ విధమైన మార్పు లేని జనాంగముగా నోవహు కాలంలోని ప్రజలు ఉన్నారు. ఈనాడు కూడా అలాగే ఉన్నారు. మత నాయకత్వం భ్రష్టత్వానికి వచ్చేసింది ఈ దినాల్లో. కాబట్టి ప్రజలు ఇంకా భ్రష్టులుగా తయారవుతున్నారు. లోతు దినములను గూర్చి మరొక చోట 28వ వచనం నుండి ప్రారంభిస్తూ అన్నాడు, జనులు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నాడు నాటు చిండ్లు కట్టుచున్నారు. పైన కొన్ని చెప్పాడు, తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు అన్నాడు నోవహు కాలంలో. లోతు దినాలకు వచ్చేటప్పటికి కల్చర్ పెరిగింది. నోవహుకి అబ్రహాముకి 10 జనరేషన్స్ ఉన్నాయి. అంటే నోవహు 10 జనరేషన్స్ తర్వాత లోతు కూడా వచ్చాడు. అబ్రహాము 10వ తరం వాడు, లోతు 11th జనరేషన్. ఎందుకంటే అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు కదా లోతు. సో హీ వాజ్ ద 11th జనరేషన్ ఫ్రమ్ నోవా. ఆ రోజుల్లో ఎట్లా ఉందంటే సొదొమ గొమొర్రాలు అగ్నిగంధకాలు కురిసేటువంటి కాలంలో లోతు యొక్క కుటుంబం ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఎట్లుంది సమస్య? జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అమ్ముట కొనుట అంటే వ్యాపారం. ఇళ్ళు కట్టుకుంటున్నారు. నోవహు కాలంలో పెళ్ళిళ్ళ వరకే, ఇక్కడ ఇళ్ళు కట్టుకోవటం ప్రారంభమైపోయింది. దీన్ని ప్రభు చాలా స్పష్టంగా అగ్ని గంధకాలు కురిసే దినం వరకు కూడా వాళ్ళు అట్లాగే ఉన్నారట. ఇవాళ చూడండి, హౌస్ కన్స్ట్రక్షన్స్ దేశం అంతా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పట్టణంలో ఒక టైం, ఒక పర్టికులర్ పీరియడ్ ఈ మధ్యకాలంలో 3 months తర్వాత మనం కనుక ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం కొత్తగా కనిపించేది. అంత ర్యాపిడ్ డెవలప్మెంట్.
10-15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి ఇప్పటికి మీరు చూస్తే నమ్మలేరు, మోర్ దెన్ 100 times డిఫరెన్స్. మోర్ దెన్ 100 times డిఫరెన్స్. అంత హైదరాబాద్ వరకు ఎందుకంటే వాళ్ళు మనం చిన్న చిన్న పట్టణాలు చూడండి, విజయవాడ ఎంజీ రోడ్డు చూడండి ఎట్లా ఉంది. వాళ్ళ ప్రజలు మారిపోయారు, పరిస్థితులు మారిపోయాయి, ఆ లైటింగ్ మారిపోయింది. ఇండ్లు కట్టుకోవటంలో విపరీతమైనటువంటి స్ట్రక్చర్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఒక్కొక్క అపార్ట్మెంట్ 70 లక్షలు 80 లక్షలు పాష్ అపార్ట్మెంట్ ముట్టుకుని మాసిపోతాయన్నట్టుగా కడుతున్నారు. ఇండ్లు కట్టుకుంటున్నారు. ప్రతివానికి సొంత ఇల్లు ఒక కళ అనే భావనకు వచ్చేసారు. ప్రభుత్వం కూడా ఇల్లు కట్టించి పెడతాం, మేము ఇన్ని లక్షలు ఇల్లు కడతాం అని చెబుతున్నారు. కాబట్టి ఇండ్లు కట్టుకొనుట క్రీస్తు రాకడకు ఒక సైన్, ఒక సూచనగా మనం భావించాలి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమును అగ్నిగంధకాలు కురిసి వారిని నాశనం చేసింది. అట్లాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున కూడా జరుగుతుంది. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఇంట ఉండు సామాగ్రిని తీసుకోవటానికి దిగకూడదు. ప్రభువు తాను తన యొక్క రాకడలో ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు ఆకాశ మధ్యమమున ఆయన ప్రత్యక్షమైన దినాన భూమి మీద జరిగేటువంటి కార్యక్రమంలో ఇశ్రాయేలీయులకు 7 ఏండ్ల మహాశ్రమ రాబోతోంది. కాబట్టి ఇశ్రాయేలీయులలో మిద్దె మీద ఉన్నవాడు దిగకూడదు అన్నాడు, సామాగ్రి తీసుకోవటానికి వెళ్ళకూడదు అన్నాడు. పొలంలో ఉండేవాడు మళ్ళీ వెనక్కి రాకుండా అక్కడి నుంచి పారిపోమన్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది, ఆలస్యం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. కనుక దేవుని యొక్క కుమారుడిగా క్రీస్తు ప్రత్యక్షమైన వెంటనే ఇశ్రాయేలీయులకు క్షణకాలంలోనే అబద్ధ క్రీస్తు ప్రత్యక్షతలో యాంటై క్రైస్ట్ పరిపాలన ప్రారంభమై వారికి సమయం ఉండదు, వారు తరుగుతారు, ఇశ్రాయేలును తరివేస్తారు. వాడు అదే చెబుతున్నాడు, తన ప్రాణము రక్షించకన గోరేవాడు పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకున్నవాడు సజీవంగా దాన్ని కాపాడుకుంటాడు. చూడండి, ఇటువంటి మాట చెప్పాడు. ప్రాణం కాపాడుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, పోగొట్టుకోవాలనుకునేవాడు కాపాడుకుంటాడు. ప్రాణం కాపాడుకోవాలనే ప్రతివాడు అనుకుంటాడు, పోగొట్టుకోవాలనుకుని ఎవడు అనుకోడు. మనం కాపాడుకోవాలని అనుకున్న కాపాడుకోలేం ప్రాణాన్ని. ప్రభువునందు మన ప్రాణం పోయినా తిరిగి కాపాడుకోగలుగుతాం. లోతు దినాన్న ఉన్నటువంటి స్థితిగతులు ప్రభువు రాకడను గురించి చెబుతూ, ఇద్దరు ఒక మంచము మీద ఉంటే ఒకరు కొనిపోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలిసురుతుంటే ఒకళ్ళు కొనిపోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు. ప్రభువా ఇది ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు. ప్రభువా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆయన చెప్పిన జవాబు, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయి. వేర్ ద కార్ప్స్ ఈస్ దేర్ ద వల్చర్స్ విల్ గ్యాదర్. అంటే దాని సంభవాలు అట్లా ఉంటాయి. ఎక్కడ పీనుగుంటే అక్కడ గ్రద్దలుంటాయి. ఎక్కడ ప్రభువు రాకడ ముందస్తు పరిస్థితులు సమకూడతాయో అక్కడ క్రీస్తు విరోధి యొక్క ప్రత్యక్షతలు వచ్చేస్తాయి. కనుక ఆయన రావటం ఆకాశ మధ్యమానికి 7 ఏండ్లు భూమి మీద శ్రమకాలం ప్రారంభం అయిపోవటం, ఇజ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయటం కోసం వచ్చేటువంటి రాజ్యాలను గురించి మాట్లాడుతున్నాడు. కనుక క్రీస్తు భూమి మీద అడుగుపెట్టడానికి ఆకాశ మధ్యమాన 7 ఏండ్లు వివాహ మహోత్సవం ముగియాలి. 1000 ఏండ్ల పాలన మనం విందుగా వర్ణించవచ్చును. ఆ పాలన ఆయన దిగి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీద ఆయన పాదాన్ని పెడతాడు. ఆ పాదం వచ్చినప్పుడు ఆ కొండ 2గా విడిపోతుంది. యెరూషలేమును ముఖ్య పట్టణం చేసుకుని యేసు ప్రభు 1000 ఏండ్లు పాలన చేస్తాడు. సింగిల్ రూల్ ఆన్ ద ఎర్త్, వన్ గవర్నమెంట్ ఆన్ ఎర్త్.
ఆ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన దిగిన వెంటనే ఆయన పాదం పెట్టగానే అపవాదిని వారి దూతలను ఆయన వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. అపవాదిని బంధించి 1000 సంవత్సరాలు పాతాళంలోకి ఇచ్చిరేస్తాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో, రాజ్యాల్లో ఆయనకి వ్యతిరేకంగా లేచిన వారందరూ కూడాను ఆయనతో యుద్ధం చేయి పూనుకుంటారు. వారిని నాశనం చేస్తాడు. ఆయన పరిపాలన ప్రారంభించి దైవ పాలన 1000 సంవత్సరాలు ఆయన అందిస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభువు తేటగా సంఘానికి తెలియపరుస్తూ వచ్చాడు. ఈ అధ్యాయాల్లో మనం ధ్యానిస్తున్నప్పుడు 20వ వచనం నుండి మనం 37 వరకు చదువుకున్నాం. దేవుని రాజ్యాన్ని గురించి, సంఘానికి సంభవించబోయే ఎత్తబడు అనుభవాన్ని గూర్చి, ఇజ్రాయేలు ఎదురు చూస్తున్న దేవుని రాజ్యం, మెస్సియా 1000 ఏండ్ల పాలన గూర్చి, అటువలనే అపవాదిని ఆయన బంధించి పాతాళమున 1000 ఏండ్లు ఉంచుట వలన ఆనాడు దైవ పాలన సాధ్యమవటాన్ని గూర్చి, ప్రభు యొక్క రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు భూమి మీద క్రీస్తు విరోధి 7 ఏండ్లు పరిపాలన చేసినప్పుడు ప్రకటన గ్రంథంలో 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోరలు, వాటి యొక్క నిడివి 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు విరోధి మెస్సియాగా యూదులను నమ్మించి అత్తనం చేస్తాడు. రెండవ 3.5 సంవత్సరాలు 42 మాసాలు యూదులు భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటారు. అనేకులు చనిపోతారు. ముద్రించబడిన వారు అనేక మంది మరణాన్ని ఆహ్వానించమని దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇవన్నీ సంభవించవలసినటువంటి సంఘటనలుగా దేవుని వాక్యం మనకు తేటగా చెబుతాను. వాక్య ధ్యానం ఇక్కడ మనం నిలుపుదల చేసుకుందాం. 18వ అధ్యాయాన్ని రేపటి వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం పరిచర్యలను, టీవీ పరిచర్యలను ప్రభువు దీవిస్తున్నారు. ఆర్థికంగా అవసరతలున్నవి, విస్తరణ దిక్కుగా పరిష్కారం వర్ధిల్లుతోంది. దేవుని మహాకృపను బట్టి యేసే పరిష్కారం నందు యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు ప్రతి సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో వస్తున్నాయి. అటువలనే ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు, బైబిల్ ప్రశ్నలు, ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి టీవీలో బైబిల్లోని దేవుడు, ప్రతి రాత్రి 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, ప్రతి రాత్రి 9 గంటలకు యేసే పరిష్కారం బైబిల్ వరుస ధ్యానాలు. ఇవి కాక ఇతర ప్రాంతాలు, అనేకమైన ప్రాంతాల్లో రిపీట్స్ వస్తున్నాయి. ప్రభు చిత్తం అయితే బైబిల్ ప్లేసెస్ గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం అవటానికి దేవుడు ఒక సంకేతం ఇవాళ ఇచ్చారు. అందుకు స్తుతిస్తున్నాను. దాని కొరకు ఏర్పాట్లు ప్రభువు చేయనట్లు ప్రార్థించండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి కొరకు మీరు సహకారం అందించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని మిక్కిలి విజ్ఞాపన చేస్తున్నాము. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాము. మేలు చేయమని అడుగుచున్నాం ప్రభు. మహిమ పొందండి. ఘనత, మహిమ, ప్రభావములను మీరే పొందమని ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యను నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయుండును గాక. ఆమెన్.